కాబట్టి మనము బైబిల్ చదివేవారమై ఉన్నాము. దేవుని యొక్క ప్రేమను మనం అనుభవించాలంటే ప్రార్థన చేసేవారిగా మనము ఉండాలి. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. ఒక యవనస్తురాలు, 15 ఏళ్ళ యవనస్తురాలు, ఆమె పేరు బ్లాండీనా. అది 1707. అలా అక్కడ ఉన్నప్పుడు లియోన్ అనే ప్రాంతంలో బానిసగా ఆమె అక్కడికి తీసుకొని వచ్చింది. ఆమె గురించి చిన్ననాటి నుండి వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడుకునేవారు. అబ్బాయి ఏంటి ఈ పిల్ల ఇంత అసలు నీరసంగా ఉంది, అసలు ఈ పిల్లకు బలమే లేదు, అసలు ఈ పిల్ల చూడడానికి చాలా నీరసంగా ఉంది, మనం బానిసలా కదా, వేరే వాళ్ళ ఇంటికి పని చేయడానికి పోయినప్పుడు ఈమె ఉన్న ఈ బలహీనతను చూసి వాళ్ళు ఈమెను ఇంకా ఎక్కువ శ్రమ పెడతారేమో అని చిన్ననాటి నుండి బ్లాండీనా చాలా నీరసంగా ఉండేది. ఎంత నీరసంగా అంటే ఆమెను చూసిన వాళ్ళు అంత బలహీనులు ఎవరు ఉండరు అనే దాంతో ఉండింటారనమాట. తర్వాత ఆమె కొంచెం పెద్దగైంది. ఆమెకు 15 years వచ్చాయి. వేరే ఇంటికి ఆమె దాసిగా అంటే సేవకురాలుగా పోయిందన్నమాట. అలా పోయినప్పుడు ఆమె యజమానురాలు ఒక క్రైస్తవురాలు. యేసును గూర్చి ఆమె చదువుతుండడం అదంతా ఆమె చూసి ఈమె ఆసక్తి కలిగి యేసును గూర్చిన వార్త, యేసే రక్షకుడని, యేసయ్య మన కోసం వచ్చి ప్రాణాన్ని పెట్టడని ఆ సంగతులన్నీ తెలుసుకొని ఆమె యేసయ్యను నిజ రక్షకుడుగా అంగీకరించింది. మార్కస్ అనే ఒక రాజు అప్పటి ఆ దేశాన్ని, లియోన్ అనే ప్రాంతాన్ని, ఆ దేశాన్ని మొత్తాన్ని పరిపాలించేవాడు. అప్పట్లో రాజుల బర్త్డే సవని ఎలా చేసేవారంటే ఒక పెద్ద స్టేడియం ఉండేది. దాంట్లో 25,000 members పడతారన్నమాట. ఆ 25,000 members పడితే ఆ యొక్క స్టేడియంలో గొప్ప గొప్ప విన్యాసాలు, ఇప్పుడు సర్కస్ అట్లా ఉంటాయి కదా, దానికన్నా ఇంకా గొప్ప గొప్ప విన్యాసాలు అనేవి చేసి రాజు యొక్క పుట్టినరోజుని కన్నుల విందుగా జరిగించేవారన్నమాట. తర్వాత దాని రాజు పుట్టినరోజు వచ్చింది. వాళ్ళు పుట్టినరోజు చేయాలంటే చాలా ఖర్చుతో కూడిన విషయం కదా. ఎలాగో మన దేశంలో క్రైస్తవులు ఉన్నారు కదా, వాళ్ళని హింసిస్తాం, వాళ్ళని చంపేద్దాం, దాన్ని చూస్తూ ప్రజలు ఆనందిస్తారని ఒక 20 మంది క్రైస్తవులను అందరి ఎదుట హింసించినప్పుడు వాళ్ళు తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చినప్పుడు వారిలో బ్లాండీనా కూడా చాలా చిత్రహింసలు పెట్టి చంపేశారు. వాళ్ళందరినీ చంపుతారు. నేను ఫస్ట్లో మొదట్లో మీకు ఒకటి చెప్పాను. ఏం చెప్పా? బలహీనమైనది ఎవరు? బ్లాండీనా చాలా బలహీనంగా ఉండేది. బ్లాండీనా ఫస్ట్ చూస్తానే ఆమె ఫస్ట్ ఒక్కసారి శిక్ష వేయంగానే ఆమెను ఒక్కసారి అందరూ అంటే కొరడాలతో కొరడాలు అదంతా చేస్తారన్నమాట. ఫస్ట్ శిక్షకి ఆమె చనిపోతారని అందరూ అనుకున్నారు, కానీ అందరినీ శిక్షించారు. ఆ రోజు సాయంత్రం అందరినీ మళ్ళీ జైల్లో వేశారు. ఆ రోజు ఈవినింగ్ అందరూ చంపారు. తర్వాత ఒక్కొక్కరిగా ఆ తర్వాత నుంచి ఒక్కొక్క రోజు అందరినీ శిక్షించేవారు. ఆ శిక్షించే విధానాన్ని లోపలికి వచ్చి బ్లాండీనా చెప్పేవారు. వాళ్ళ వల్ల కాక ఒక 20 days తర్వాత ఒక ఊర తీసుకొచ్చి అందరికీ చెప్పాడు. ఏంటంటే రేపు మేము బ్లాండీనాని మనకు స్టేడియం ఉంది కదా, దాంట్లో చంపైపోతున్నాము, అందరు రండి అంటే అక్కడికి ఒక 25,000 members హాజరవుతారు. ఎందుకంటే బ్లాండీనా యొక్క మరణాన్ని చూసి ఆనందించాము. అక్కడ ఒక పైప్ లాంటి స్తంభం లాంటిది కట్టి బ్లాండీనాను దానికి కట్టేస్తారనమాట. దానికి కట్టేసిన తర్వాత ఆమెను కొరడాలతో ఎన్నిసార్లు కొట్టారంటే 40 times అని ఎక్కువ కొరడాలతో ఆమె కొట్టినప్పుడు ఆమె శరీరం అంతా పొలం ఎలాగో దున్నబడి ఉంటుందో అలాగో దున్నబడి రక్తం ఏమై పడుతుందంట. ఆమెను ఒక 5 times కొడితేనే ఆమె చనిపోతుంది అనుకున్నారు, కానీ ఎన్నిసార్లు కొట్టినా ఆమె చనిపోలేదంట. ఆమె దగ్గర నుంచి వాళ్ళు ఆశించిన మాట 2 యేసు నిజ దేవుడు కాదు, యేసు రక్షకుడు కాదు. ఇంకొకటి మాట ఏంటంటే ఆమె యజమానురాలు కదా, ఆమె యజమానురాలు మంచిది కాదు అని 2 మాటలు చెప్పాలని అనుకున్నాను, కానీ అది వాళ్ళ వల్ల కాలేదు. అలాగా హింసించిన తర్వాత ఒక 50 సింహాలను ఆమె మీదకి వదిలినారంట. అట్లా ఒక సింహం పోతేనే ఒక మనిషి తప్పించుకోలేడు. 50 సింహాలు పోయినప్పుడు ఆమెకి ఏం జరిగిందని అనుకుంటున్నారు మీరు? చెప్పండి. ఆమెను చీల్చేసింటాయి అనుకుంటున్నారా? చెప్పండి. ఏం జరిగింది అది అక్కడ సన్నివేశం చెప్పండి. గట్టిగా చెప్పాలి, నాకేం వినపడాలి. చనిపోయింది కదా. కానీ అక్కడికి వచ్చి ఆ సింహాలు ఏం చేశాయంటే ఆమె ఎదుట కూర్చున్నాయంట. ఒక్క సింహం కానీ ఆమె దగ్గరికి కూడా వెళ్ళలేదంట. ఆమె ఎదుట అలాగే కూర్చున్నాయంట. దాన్ని చూసి జన సమూహం అంతా ఆశ్చర్యపోయి రాజు కూడా ఆశ్చర్యపోయినాడంట. తర్వాత
ఆ సింహాల అయిపోయిన తర్వాత ఈమె ఇలా కాదని ఒక ఇనుప కుర్చీ తీసుకుని, ఆ ఇనుప కుర్చీకి బాటం ఉంటుంది కదా, దాని కింద కట్టెలు పెట్టి ఫైర్ వేస్తారనమాట. అప్పుడు ఆ చైర్ అంతా ఎలా ఎలా కాలి మండుతూ ఉంటుంది, పొగలన్నీ ఇట్లా వస్తాయంట. అప్పుడు తీసుకెళ్ళి ఆ చైర్ మీద ఆమె కూర్చోబెట్టారంట. ఆమె పరిస్థితి ఎట్లుంటుందో ఒకసారి ఊహించుకోండి, మీరు ఇమాజిన్ చేసుకోండి. అదంతా ఆమె ఎవరి కోసం చేసింది? తన కోసం తను చేసుకోలే, తన ఫ్యామిలీ కోసం తను చేసుకోలే, ఏసై కోసం చేసుకుంది. అలా కూర్చోబెట్టినప్పుడు ఆమె గట్టిగా కేకలు వేస్తానంట. ఏమని కేకలు వేస్తానో మీకు తెలుసా? యేసయ్యా నన్ను రక్షించు, యేసయ్యా నన్ను రక్షించని కాదండి, యేసయ్యా నన్ను రక్షించని కేకలు వేలే. నేను ఒక క్రైస్తవురాల్ని, నేను ఏ తప్పు చేయలే, యేసే నిజ దేవుడని అక్కడ ఉన్న స్టేడియంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆమె బాధను అనుభవిస్తూ గట్టిగా అరిచి చెప్పిందంట. అలా గట్టిగా అరిచి చెప్పినప్పుడు ఒక బఫెల్లోని వాళ్ళు వదిలేస్తారనమాట. అక్కడికి వదిలేసినప్పుడు ఆమె వలలో కట్టి అట్లా పెట్టినప్పుడు అది దాని కొమ్ములతో పైకి ఎగరేసి దాని కొమ్ములతో ఆమెను పొడుస్తూ ఉండగా ఇంకా ఆమె మరణించలేదని అక్కడ ఉన్న ఒక సైనికుడు కత్తి తెచ్చి ఆమెలో పొడిచి చంపేస్తాడన్నమాట. ఆ తర్వాత అక్కడున్న స్టేడియంలో ఏమైందో తెలుసా? అస్సలు అంతవరకు బ్రాండిన చనిపోలి, బ్రాండిన దేవుడు అసలు దేవుడు కాదు, ఆమె ఎందుకు దాని కోసం అంత ప్రయాసపడుతుంది అని అరిచిన వాళ్ళంతా, ఆ స్టేడియంలో ఉన్న అందరూ 25,000 మెంబర్స్ ప్రజలు, ఇంకా రాజ్యంలో ఉండే వాళ్ళందరూ ఉంటారు కదా, రాజుతో సహా అందరూ కూడా ఆశ్చర్యపోయి ఒక 2 minutes ఖచ్చితంగా 2 minutes సైలెంట్ అయిపోయినారు. ఆ తర్వాత ఆ స్టేడియంలో ఉన్న వారందరూ కూడా లేచి ఏకకంఠంతో ఒక స్వరం వినబడిందంట. అదేంటో తెలుసా? బ్రాండిన దేవుడు నిజమైన దేవుడు. కొన్నిసార్లు మనం అనుకుంటుంటాం, ప్రభువా ఏంటి ప్రభువా నా పరిస్థితి ఇలా